కమ్మని భోజనం వడ్డీయ నా చేత వడ్డించిన భోజనము చేయరు. నా పుణ్యవశ్యమున ఇట్టి పూజ్యుడైన భర్త లభించినని ఎంతో గర్వపడుతుంది. ఇంతలోనే పతికి సేదై వంగవలసి వచ్చనని స్వప్నమునందైనను ఎంచనైతుని కదా. నా దురదృష్టం వలన అత్తగారు లేరు. ఉన్న మామగారైనను తిన్నగా ఉండక కుమారునిపై బెంగతో మంచము పట్టినారు. ఎంత భాగ్యమున్ననేమి, మనశ్శాంతి లేనప్పుడు ఎంత భాగ్యమున్ననేమి. నిజముగానా నాయన? నిజమే వచ్చుచున్నారు. నా దుఃఖము చూసిన ఆయన కోపగించారు. వచ్చినారా? నేడింత ప్రొద్దుపోయినదేమి? ఆ సంగతి మాకు తెలియదు. పోనులేండు, స్నానానికి నీరు తుడిచి సిద్ధంగా వచ్చినానండి. చూడు, ఈ పూట స్నానం చేయుటకు అవకాశం లేదు. ఏ? చింతామణికి తలనొప్పిగా ఉన్నది, శీఘ్రమే వెళ్ళాలి. అయ్యో పాపం, అలాగునా? అబ్బా, అది ఎంతయు జాలియే. నిజముగా నీ కడుపులో ఎంత కుళ్ళు దాగున్నదో నాకు తెలియదా? రామరామా, దారిని నేనెన్నడన్నా పల్లెత్తి మాట అంటున్నా. పైకి అనుకున్ననేమి నీది అంతయు కుళ్ళు ప్రేరేపణి. లేకున్నా నూతన మేడలోనికి గృహప్రవేశం చేస్తున్నాము, వచ్చి చూచిపోవలసింది వర్తమానం పంపినది. రాగలిగితివా? మాట్లాడుతున్నావు. నాదా, ఇదా నా అపరాధము స్వామి. మీ ఆజ్ఞ అయినచో తప్పనిసరి, కానీ అది పిలుచుటయో నేను పోవుటయోనా? ఓహో, ఏమి స్వాతిశయము. ఎలా చూడు, దాని ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా ఏమి? కావచ్చు. నా దురదృష్టం వలన నాకంత దూరదృష్టి లేదు. దురదృష్టం వలన అమ్మగారికి దూరాలోచన లేకుండా స్వామి. భోజన ఎక్కడికో చూడు, వంట ఇంట నీవు చేయి కార్యములు ఏమీ లేవు. తమరిక్కడ నిక్షేపంగా ఉండదు. ఇదే వరస. ఈ ప్రాణేశ్వరుడి ఇంకా నాకెట్లు దక్కు. మామగారు అన్నట్లు నా మెత్తదనమే ఈయన నీ స్థితికి తీసుకొచ్చినదేమో. పోనండు, ఈ పూట కాస్త తెంపు వహించి చూసేదను. అప్పుడే భోజనం అయిపోయినదా? తమరికి అప్పుడు లాగానే ఉన్నదే. మీతో కొంచెం మాట్లాడవలసి ఉన్నది. ఒక క్షణము కూర్చుందరా. ఈ పూట శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? కాకపోతే రాలేదు, వస్తే ఏడుపులు పడబబ్బలు. శీఘ్రంగా వెళ్ళాలని చెప్పానా లేదా? మరి ఏమిటంటే మాట్లాడేది ఈ పూట నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వదలుచుకోలేదు. పాకము బాగా ముదిరినదే. సరే, ఆ చెప్పేదేదో 3 ముచ్చటలో 3 ముక్కల్లో ముచ్చటగా చెప్పేసాయి. ఈ మర్యాద
నదీశ్వర హైందవ సుందరి మణులకు హైందవ సుందరి మణులకు ఆత్మ విభుండే జగత్రయం సచ్చందన పంక శీతల విశాల దృగంచల దృష్టియే మహానందర సప్రాసర్య గుణాకము అకట లోకమునందు భర్తయే అందరి మావి పండైన భార్య భరింపగల్గునే భార్య భరింపగల్గునే అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. దానికి ఇప్పుడు కటకడబడిన ప్రయోజనం ఏమున్నది? చూడు, నా హృదయము పరాధీనమైపోయింది. ఇదే ఇదే నేను ముఖ్యముగా అడగదలిసినది. ఎందువలన మీ మనసు పరాధీనమైనది స్వామి? నేను కురూపి నగుట చేతన, విద్యావిహీనురాల నగుట చేతన, వీర్య సంపత్తి లేని దాని నగుట చేతన, ఎందువలన మీ మనసు పరాధీనమైనది? నీ అందు లోపం ఉన్నదని నేను అనలేదు. అబ్బో, తమరు భూదేవి కంటే సహనం గలవారు, జాహ్నవి కంటే పవిత్రురాలు, మీది మించే రంభ కంటే నేర్పు కూడా కలవారులే. నీ అందరి లోపం ఉన్నదని నేను అనలేదు. అంత సూత్రపటములెందులకు స్వామి? నా అందేదో లోపం ఉండవలసి ఉన్నది. లేకున్నా నాపై మీకింత నారాధన కలుగుదు. సెలవిండు నాథ, నా లోపమేదో సెలవిండు. కాలాతీతము చేయుటకు ఇది ఒక పెద్ద ఉపాయమే. ఏమన్నారు? నా అంద లోపమేదన్నా ఉన్న చూసారు. నీ అందరి లోపమా? నీ అందరి లోపము చెప్పి తీరవలేనా? పిచ్చి రాధ, నీ అందరి లోపము, నీ అందరి పెద్ద లోపము పెండ్లామయొగుటయే నీ అందరి లోపము. మీ అనారాధన వలన నా హృదయం ఎప్పటికే కృంగిపోయినది. కులకాంతనిట్లు దుఃఖ పెట్టడం మీకు భావ్యము కాదు స్వామి, మీకు భావ్యము కాదు. మీ దర్శనమే దేవతా దర్శనం అనుకుంటుంది, మీ సాన్నిధ్యమే స్వర్గం అనుకుంటుంది, మీ ప్రేమే నాకు సర్వస్వం అనుకుంటుంది కదా స్వామి. నన్ను చంపుట గాని బ్రతికించుట గాని మీ చేతిలోనే ఉన్నది స్వామి. నా ప్రాణములు ఇప్పటికే కంటగతమైన మీరింకా ఉపేక్షించిన ఈ క్షణమున నాకుండ ఎంత తీవ్రముగా కొట్టుకుంటున్నదో ఎప్పుడు పాట. ఈ మహాసాధ్వికి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చా? రాధ, మోహాంధకారము నన్ను లజపూస చేసి వచ్చినది రాధ. పొంగుచున్న ఈ వ్యామోహ సముద్రమున నేనిప్పుడు ఒక బిందువునై ఉన్నాను రాధ. ఈ వ్యసన ప్రవాహం నన్ను ఎచ్చటికో ఇచ్చుకొని పోతుంది. అందు ఎందాక కొట్టుకొని పోదునో నాకే తెలియకున్నది. ఇందు నిన్ను కష్టపెట్టాలనేటువంటి పరమార్థమేమీ లేదు.
రాధ, నీవు ప్రాజ్ఞురాలవు, విద్యావంతురాలవు, స్వామి గుణవంతురాలవు. ఇప్పటికింతకంటే చెప్పగలిగినదేమీనూ లేదు. ఈ పరమార్థము మనసును ఇడుకొని ఇక నాపై ఆశ వీడు. ఇప్పటి ఈ స్థితిలో అశ్రునయాలతో నీ ముందు నించునున్నానంటే ఎంతటి బాధాకర సన్నివేశమో నీవే అర్థం చేసుకోనంట. పరమార్థాన్ని అర్థం చేసుకో. మంచి రోజుల కోసం నిరీక్షించు రాధ. ఎవరో వస్తున్నట్టు వస్తారు కదా మళ్ళీ. రాధ, తప్పకుండా వస్తాను రాధ, నీకోసం వస్తాను. నన్ను అయ్యో, ఎంత మాట అన్నావు రాధ, నేను తప్పకుండా వస్తాను. నా మాట నమ్ము, నీకోసం వస్తాను. నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు. ఓరి నీ పుట్టి మునగా శుభమా అంటూ బయలుదేరితే ఒంటి బ్రాహ్మణ